ఈరోజు మటన్ గీ రోస్ట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్ తీసుకొని ఫస్ట్ అయితే మటన్ని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి మంచి మెత్తగా ఇలా ఉడికేంతవరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఒక గ్రైండర్ జార్ తీసుకొని చూపించిన మసాలాలన్నీ వేసుకొని మంచి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈ మసాలాలన్నీ డీటెయిల్డ్గా తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి. సో చూసారు కదా, ఈ మసాలాలన్నీ వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం గీ రోస్ట్ అన్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే ఇంకొక స్పూను ఆయిల్ కూడా వేసి ఫస్ట్ అయితే కరివేపాకు, మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, కారము వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనం మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది. ఈ ఫుల్ వీడియో చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది.